హాయ్ హలో నమస్తే టు ఆల్. ఈరోజైతే ఎక్కడికి వచ్చేసామో తెలుసా? చూసేయండి, బోమ్డిలా. అసలు ఈ ఊరి పేరు విన్నారా? ఈ బోమ్డిలా అనే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్లో ఉందండి. నేనైతే ఇండియాలో ఏ స్టేట్కి వదలను కదా, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాం. నా ఈ అరుణాచల్ ప్రదేశ్ ట్రిప్ చేయాలంటే దగ్గర ఒక 10 లాంగ్ వీడియోస్ అవుతాయండి. అయితే నా దగ్గర అంత టైం ఉండక అలా ఈ చిన్న వీడియో పెడుతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, బోమ్డిలా అందాలన్నీ చూసేయండి. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అంతా మొత్తం పర్వతాలు కొండలతో కూడుకొని ఉన్నదండి. అక్కడ అలాగే ఆ కొండల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ప్రజలు ఉంటారు. ఏ ప్రదేశం కూడా 10,000 అడుగుల కంటే తక్కువైతే ఉండదండి. ఈ అరుణాచల్ ప్రదేశ్లో చిన్న ఊళ్ళు మొదలుకొని పెద్ద ఊళ్ళ వరకు ప్రతి ఊర్లోనూ ఒక బౌద్ధారామం అంటే బుద్ధ మోనాస్ట్రీ ఉంటుంది. ఒక్కో మోనాస్ట్రీని విజిట్ చేస్తే ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. బుద్ధుడంటే ఏంటి? శాంతికి పరాకాష్ట. బుద్ధం శరణం గచ్చామి. ఇక్కడ చూసారా ఎంత హైట్లో ఉన్నామో? ఇప్పుడు మేము 14,000 అడుగుల హైట్లో ఉన్నామండి. లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్, ఆసమ్. ఎన్ని వర్డ్స్ చెప్పినా సరిపోవు. దారంతా ఇలా చూసుకుంటూ పోతే ఎప్పటికి రీచ్ అవుతాం డెస్టినేషన్? దారిలో ఒకటా రెండా ఎన్నో జలపాతాలు, 10లు 100లలో ఉన్నాయండి జలపాతాలు. ఇంకెక్కడ చూసారా, ఆ కొండల్లో ఉన్నా కానీ వాళ్ళు పండించని పంట అంటూ లేదండి. కూరగాయలు, పళ్ళు, క్యాబేజీ తోటలు, అన్నీ టమాటా తోటలు, కివీ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయంటే, పళ్ళు, యాపిల్స్ హార్వెస్టింగ్ మటుకు అస్సలు ఏమీ తగ్గలేదండి. కొండల్లో ఉన్నా కానీ అంత బాగా పండించుకుంటున్నారు. అక్కడ ప్రజలు కూడా సో డిగ్నిఫైడ్ అండ్ పొలైట్. టూరిస్టుల్ని చాలా బాగా పలకరిస్తారు, చాలా మర్యాదపూర్వకంగా చూస్తారు. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. టూర్ అయితే సమాప్తం కాదండోయ్, మరో వీడియోతో ముందుకు వచ్చేస్తా. అంతవరకు టాటా బాయ్, మళ్ళీ కలుద్దాం.